పట్టుకొచ్చేసారు అదలా. రెడీ అమ్మా? రౌడీ మేడం మేడం నా జీవితానికి మీరే న్యాయం చేయాలి మేడం. మేడం ప్లీజ్ మేడం నా జీవితానికి మీరే న్యాయం చేయాలి మేడం. ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటి? నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మేడం. స్టూడెంట్ ఏంట్రా పేరెంట్లో ఉన్నావు? ఏం చేయమంటారు మేడం, కాలేజ్ వాళ్ళు, లెక్చరర్లు, జిఎన్టీ వాళ్ళు అందరూ కలిసి తొడలు కొట్టుకునే నన్ను సోడాలు కొట్టుకునేలా చేశారు మేడం. ఏంది సామంతి నువ్వు ఏడ్చే ప్రతి వాడికి ఎపిసోడ్ ఇస్తే ఇలా? ఒక పక్క పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్ మన ఎపిసోడ్కి వస్తా అంటేను నువ్వు కానీ వెళ్ళలేదంటే పిల్ల డీటెయిల్స్ ఇవ్వు, వెళ్ళి ఏవి పట్టుకొస్తా. పో ఆ పనిలో ఉండు. నువ్వు బాధపడకమ్మా, నీ తుప్పు పట్టిన జీవితాన్ని తలతలా మెరిసేలా నేను చేస్తా కదా. కూర్చో రా. బాబు కొంచెం మేకప్ అయ్యిందమ్మా. కపేష్ మా కెమెరా రెడీ చేసుకో, ఓకేనా? అమ్మా టేక్ ఓకేనా? చేద్దామా? క్లోజ్ పెట్టుకో. రౌడీ బండకు స్వాగతం. ఇంట్రొడక్షన్ చెప్పనివ్వరా? ఆపుతావా? బుల్లెట్ బుర్రలో దూర్చేనా నీకు? రౌడీ బండకు స్వాగతం. కష్టపడి కింద మీద పడి రాత్రనక పగలనక తేడా లేకుండా చదివితే ఈ యూనివర్సిటీ వాళ్ళు, కాలేజీ వాళ్ళు పాపం పసిపిల్లాడని కూడా చూడకుండా ఫెయిల్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక మన స్టూడియోకి వచ్చాడు ఈ పిల్లాడు. మనందరం కలిసి ఇవాళ వీళ్ళకి న్యాయం చేద్దాం. ఈ యూనివర్సిటీ కాలేజీ వాళ్ళకి దూరం తెచ్చేద్దాం. రండి, చెప్పినప్పుడు ఏడు. చెప్పమ్మా నీ సమస్య ఏంటి? ఏదాడు బిఎంఎస్కి ప్యాంటు చొక్కా దొరికినాడు, వీడికి ఇక్కడేం పని? వీడు మా సీనియర్ మేడం, చిట్టిరాజ్ అని జిఎన్టీయూ కాలేజ్లో బ్యాక్లాగ్ల రారాజు. ఒకే దెబ్బలో 30 సబ్జెక్టులు క్లియర్ చేసిన యోధుడు, స్లిప్పు పెట్టిన దొరకని వీరుడు. అంత స్లిప్పులు పెట్టడం వస్తే పాస్ ఎందుకు అవ్వలేదు? స్లిప్పులు పెట్టాం కానీ ఒకదానికోటి రాసాం అంతే. అలా 30 సబ్జెక్టులు అలా పాస్ అయ్యావురా? లాస్ట్ ఎగ్జామ్లో ఆన్సర్ షీట్లో స్లిప్పులు కనిపించి ఇచ్చేసాం. అది మేడం అన్నంటే స్మూత్గా చంపేస్తాడు, సొల్లు ఉండదు. రే నువ్వు ముందు వాడికి డబ్బాలు కొట్టడం ఆపి సమస్య ఏంటో చెప్పు. సమస్య కాదు మేడం, సమస్యలు. అసలు మీరు ఇంజనీరింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మేము రాత్రి అంతా కష్టపడి చదివి రాసినా కావాలని ఆ జేఎన్టీ వాళ్ళు పగపట్టి మార్కులు వెయ్యట్లేదు మేడం. ఇక్కడ కొంచెం ఆరక్షణ పర్లేదు. అసలు రే సెట్ ప్రాపర్టీరా కానీ ఎండనక వాననక రేయనక పగలనక సిటీ బస్సులో కింద మీద పడి తిండి తిప్పలు మానేసి మీ బొక్కలో కాలేజ్ బస్సు ఎక్కలేక సిటీ బస్సు కోసం లెంతలు కిలోమీటర్లు పరిగెట్టి ఫుడ్ బోర్డింగ్ చేసి వస్తే లేట్ అయిందని అటెండెన్స్ ఇవ్వరా? రోజుకొకసారి అటెండెన్స్ తీసుకుంటే మీ సొమ్మే ఏమైనా పడిపోద్దా? ప్రతి క్లాస్కి అటెండెన్స్ అవసరమా? అసలు అర్థం కాని సబ్జెక్టులతో, అర్థమైన లెక్చరర్లతో అడ్డదిడ్డంగా తిట్టే అమ్మనాన్నల మధ్య క్వార్టర్ వేసేలోపు ఫుల్గా దొబ్బేసే గర్ల్ ఫ్రెండ్తో ఆన్సర్ షీట్లను టిష్యూ పేపర్లా పక్కన పాడేసి కరెక్షన్ చేస్తూ ఎప్పుడెప్పుడు అటెండెన్స్ పడిపోద్దా, ఎప్పుడెప్పుడు ఫైన్ కట్టించుకుందాం అని చూసే కాలేజ్ వాళ్ళ మధ్యలో అరే ఇంట్లో మందు వేయడానికి, సప్లీ ఫీజు కట్టడానికి ఇంట్లో ఇచ్చే డబ్బులు సరిపోక అరే ఆ టాపర్లు ఎలాగో మార్కులు తెచ్చుకోలేము, కనీసం ఉన్న బ్యాక్లాగ్లైనా క్లియర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఇన్ వన్లని, స్లిప్పులని, కేవలం సినిమా కథల్ని మాత్రమే నమ్ముకొని బతికేస్తూ ఎగ్జామ్ రాస్తున్నాం మేడం మేము. ఆఫ్టర్ ఆల్ 35 మార్కులు. మేమేమైనా 80లో 90లో అడిగామా? పాస్ చేస్తే హ్యాపీగా బతికేస్తాం కదా మేడం మేము. అసలు ఇదే ఈ ఓవరాక్షన్ కావాలి, ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చేయాలి. శేఖరు దీనికి నరసింహరాయుడు బీజేం వేసుకో. శనగప్ప నువ్వు వెళ్ళి జీఎన్టీ వాళ్ళు లాక్కురా. డైలాగ్ ఫుల్గా కంప్లీట్ చేస్తాను మేడం. చాలమ్మా నువ్వు చేసిన చాలు, కూర్చో. శనగప్ప లాక్కొని కాదు ఈడ్చుకురావాలని. నువ్వు చిట్టాజే కదా? నీ పేపర్లు సారాజ్యం మ్యూజియం వాళ్ళు అడిగితే ఇప్పుడే ఇచ్చేసొచ్చా. మ్యూజియంలో ఇచ్చొచ్చావా? అంత బాగా రాశాడా? కంప్యూటర్ గ్రాఫిక్స్ పేపర్లో రుద్రమదేవి కథ రాశాడు పిల్లోడు. నిజమేనా చిట్రాజు? ఆడు అబద్ధం చెప్తున్నాడు మేడం. ఏమ్మా పేపర్ తీసుకొచ్చి చదవమంటావా? నువ్వు మా అన్న ఫ్రెండ్వే కదా, మా అన్న క్లాస్మేటే కదా, మరి ఎందుకు అట్లా అంటావు? ఇంకొకసారి మా అన్ననే అన్నా అంటే బాగోచ్చు చెప్తున్నా. నువ్వు ఊరుకో అన్న. ఊరుకోరా అయ్యా. అయినా మేడం చెప్పడం మర్చిపోయా, నేను వీడు కలిసి ఇంజనీరింగ్ చదివాం. వీడు ఏదో దరిద్రం తట్టుకోలేక పాస్ మార్కులు వేసా. చిట్రాజు ఎన్ని తరాల నుంచి రాస్తున్నావు ఎగ్జామ్స్? అది దరిద్రుడు
అడ్డం పెట్టుకున్న ఆకులు పోయినాయి అనుకుంటే వెనకున్న ఈకలు కూడా పోగొడుతుంది. చెక్. సారీ అన్న. అయినా మేడం ఇంత స్క్రాప్ ఉంటే ఎట్లా పాస్ చేయమంటారు? అసలు ఎట్లా పాస్ చేయమంటారు మీరు చెప్పండి. మీరు చేస్తారు. నా షోలో నీ వాయిస్ ఏంట్రా? కంట్రోల్లో ఉండు. వెళ్ళిపోతాం. హే కూర్చో, నీకు వాడితో కౌంటర్ డైలాగ్ ఉంది, కూర్చో. అయినా 10 మార్కులు ఆన్సర్ రాసి కేజీ మార్కులు ఏమిటి ఎక్కడి నుంచి చేస్తారా? మీరు చెప్పింది నిజమే మేడం. అసలు మాకు చదువు చెప్పినోడు సరిగ్గా చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మేడం. వి జ్ఞానయ్య అని ఒక తోపు లెక్చరర్ ఉండేవాడు మేడం. ఆడు చెప్పేది ఎవరికి అర్థం కాదు, మార్క్స్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. అవును మేడం, ముందు ఆయన పిలవడం మేడం. శనగప్ప, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రే ఇది నీ క్లాస్ కాదు, నా షో. సార్ చూసారా మేడం? రే 10 సార్లు చూసారా అనుకో, నాకేం గుర్తులేదు. అలా దొబ్బండి మేడం, సారీ అలా తిట్టండి మేడం. ఒక్కరోజు కూడా టైంకి రారు మేడం. ఈ చిట్టిరాజు గారు ఉన్నారే మహానుభావుడు, ఈయన మా సీనియర్. ఓరే సింప్రి, నువ్వేనట్రా? రే ఆగు, నువ్వు స్టూడెంట్కి సీనియర్వి, లెక్చరర్కి సీనియర్వి, ఏంద్రా నువ్వు? అంటే అది చనవర్మై. నువ్వు బాబు. సార్ మేడం ఇంకా అసలు ఏం రాదు మేడం, నోట్స్ రాసుకొస్తాడు, వచ్చి చెప్పి వెళ్ళిపోతాడు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని కూడా అడగడు మేడం. అడిగినా మాకు చెప్పడు, చెప్పినా మాకు అర్థం మేడం. ఇంకేం పాస్ అవుతాం మేడం మేము, చెప్పండి. నిజమేనా దీనికి మీ సమాధానం? ఒక్క నిమిషం మేడం, టక్కా క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్పమని చెప్పండి మేడం. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? అది వాట్ ఈస్ క్లాస్? హ్యాంగ్ ఓవర్ పోవాలంటే ఏ టాబ్లెట్ వేసుకోవాలి? ఆస్పిరిన్. బాహుబలి ఎప్పుడురా రిలీజ్? 28 ఏప్రిల్. నెక్స్ట్ ఐఫోన్ ఎప్పుడురా రిలీజ్? సెప్టెంబర్. టమాటాలు సన్నగా రావాలంటే ఎలా కట్ చేయాలరా? ఫోర్క్ పెట్టి కట్ చేస్తే వచ్చేస్తాయి. ఈ చెప్పురా, హౌ కెన్ బఫరింగ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్? అది యూట్యూబ్ వీడియో. చూసారా మేడం వీడియోలు? అది వాడి టాలెంట్. వీడు చెప్పిన ఆన్సర్లు సైంటిస్టులకు కూడా అర్థం కావు మేడం. అవును, మీకేదో పెద్ద బొక్కొచ్చు మరి. రే ల్యాబ్లో మార్కులు లాగేస్తా, గుర్తుపెట్టుకో. ఇద్దరు మూసుకుంటారా? శనగప్ప ఈ అప్పని తీసుకెళ్ళి పక్కనే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. లావుగా ఉన్నారని బాధపడుతున్నారా? వావ్, 5 minutesలోనే సన్నగా అయిపోయాను. మీరే చూసారుగా నా ట్రాన్స్ఫర్మేషన్. చంపక్క వారి లేకీ షూస్, ఇవి వేసుకుంటే మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు, అవే మిమ్మల్ని పరిగెత్తిస్తాయి. వెల్కమ్ బ్యాక్. శనగప్ప వాళ్ళని ఉతకడం అయిపోతే ఇటు పడి. అమ్మా ఈ కేసుకి అనాలిసిస్ ఇవ్వడానికి మనం జస్టిస్ చౌదరి గారు పిలుద్దాం. జస్టిస్ చౌదరి గారు రండి. నమస్తే చామంతి గారు. జస్టిస్ చౌదరి గారు, ఈ గోల్ అంతా చూసారు కదా, మీ అనాలిసిస్ చెప్పండి. నేను ఇంకా రంగని ఏం నోటీస్ చేశానంటే, ఈ చిట్టి రాజా, ఆ లింగబాబు చదువులో మరీ బిలో పావర్టీ లైన్లో ఉన్నారండి. వీళ్ళకి ఇంకా పాస్ అవ్వాలంటే ఏదో ఒక మెడికల్ మిరాకల్ జరగాల్సిందే. మంచిగా తూలు తీరిపోయింది వాళ్ళకి. షట్ అప్, మీరు కూడా కొంచెం మౌత్ ముయ్యండి. ఈయన గురించి కూడా ఎంక్వైరీ చేశాను మేడం. వి జ్ఞానయ్య కదా, నువ్వు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే ముక్కి ఇంజనీరింగ్ చేసావో, ఈయన అదే కాలేజ్లో మళ్ళీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. నువ్వే ముక్కావు, ఇంకా వాళ్ళకేం నేర్పిస్తావయ్యా నువ్వు? తొక్క. ఆ చిర్కేష్ గడ ఏమన్నా తక్కువనా? డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాడు మేడం. చాలా నాయన, వీళ్ళ దరిద్రాలు వినలేకపోతున్నాం. ఈ లింగబాబు ఇంకా చిట్టి రాజాది 5th క్లాస్ పిల్లడికున్న ఐటీ లెవెల్స్ ఉన్నాయి. దీంతో ఇంజనీరింగ్ పాస్ అవ్వడం ఇంపాసిబుల్. అక్కడే వీళ్ళ తెలివి తెలిసిపోతుంది. మీరు సోదాపి జడ్జిమెంట్ ఇస్తారా? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మన వల్ల కాదండి. వీళ్ళ చదవలేరు, వాళ్ళకి చదువు చెప్పడం రాదు. సిటీ అవతల ఊరుకో ఇంజనీరింగ్ కాలేజెస్ పుట్టగొడుగులా పెట్టడం ఆపితే కానీ ఇలాంటి కేసెస్ ఆగవు. అంచేత మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అండ్ ప్లీజ్ మీరిద్దరు కూడా దుబ్బేయచ్చు, లేదంటే మా శనగప్ప మీతో గుర్రమాట ఆడుకుంటాడు. మేడం చనవర్మై, ఇంజనీరింగ్ అనేది మన తెలుగు సంస్కృతిలో భాగం అయిపోయింది. అలాగే సప్లీలు, బ్యాక్లాగులు కూడా. దానికి మనం ఏం చేయలేం. నేను ఇంజనీర్నే, పాస్ అవ్వలేక ప్రోగ్రాములు చేసుకున్నాను, లేకపోతే నేను ప్రోగ్రామ్ అనేది. సో మీరందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి.
ఎగ్జామ్స్ రాయండి, పోయేదేముంది డ్యూడ్. మహా అయితే మళ్ళీ ఇంకో సప్లై రాస్తాం, అంతే కదా. సో మన ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మీరందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఉంటాను. M1 డేట్ వస్తే నాకు కొంచెం చెప్పరా. శనకప్ప దా మైక్ తీసుకో. సబ్స్క్రైబ్ టు లాల్ అని చెప్పాలి. సబ్స్క్రైబ్ టు లాల్ ఓకే ప్లీజ్.